రాష్ట్ర చరిత్రలో మొదటిసారి 16,347 పోస్టులతో మెగా డిఎస్సిని విజయవంతంగా నిర్వహించామని మానవ వనరుల అభివృద్ధి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఇక నుంచి ప్రతి సంవత్సరం డిఎస్సి ప్రకటించి ఎప్పటికప్పుడు ఖాళీలు భర్తీ చేస్తామని వెల్లడించారు. ఉండవల్లిలోని నివాసంలో శుక్రవారం ఆయన విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అనవసరమైన శిక్షణ కార్యక్రమాలతో ఉపాధ్యాయులు విలువైన సమయాన్ని వృధా చేయొద్దని అధికారులకు స్పష్టం చేశారు. ప్రభుత్వ విద్యారంగంలో ప్రమాణాల మెరుగుదలకు 14 నెలలుగా అనేక సంస్కరణలు అమలు చేశామన్నారు. ఈ సంస్కరణల అంతిమ లక్ష్యం అభ్యసన ఫలితాలు సాధించడమేనని చెప్పారు. మెరుగైన ఫలితాలు సాధించవలసిన బాధ్యత అధికారులు, టీచర్లపై ఉందన్నారు. అసర్ నివేదిక ప్రకారం ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ అంటే చదవటం, రాయటం, గణితంలో ప్రాథమిక నైపుణ్యం సాధించడంలో రాష్ట్రం 14వ స్థానంలో ఉందని, ఈ ర్యాంకును మెరుగుపరిచేందుకు నిర్మాణాత్మక చర్యలు చేపట్టాలని కోరారు. దేశంలో తొలిసారిగా ప్రతి బిడ్డకు FLN ను ఒక హక్కుగా అందించబోతున్నామని చెప్పారు. తల్లికి వందనం పథకంలో చివరి విడతగా పెండింగ్ దరఖాస్తులకు 325 కోట్ల రూపాయలు విడుదల చేసినట్టు తెలిపారు. 2024-25 ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేసేలాగా చర్యలు తీసుకోవాలన్నారు. కొత్తగా మంజూరైన జవహర్ నవోదయ కేంద్రీయ విద్యాలయాలకు ఏర్పాటుకు దాతల సహకారంతో భూసేకరణకు చర్యలు చేపట్టాలన్నారు. తమిళనాడు, పంజాబ్, గుజరాత్ల్లో అమలు చేస్తున్న విజయవంతమైన విధానాలను అధ్యయనం చేసి ఉత్తమ ప్రీ స్కూల్స్ పాలసీ రూపొందించాలని సూచించారు.